ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి వచ్చి 70 రూపీస్ అంట. మేకింగ్ అయితే ఇదే అన్నమాట. మన కంటి ముందర అయితే వేసిస్తారు బెంగళూరులో. అక్క అక్క ఏం చూసాను దోస అయితే మనకి దానికి సైడ్ డిష్ వచ్చి చూపిస్తా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. దోశ అయితే చాలా క్రిస్పీగా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన సాంబార్ తో టేస్ట్. దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంది. నాసే చాలా క్రిస్పీగా ఉంటుంది. చట్నీ కానీ కొంతమంది క్రిస్పీగా ఉండడం ఇష్టము. మాకు మరీ క్రిస్పీగా ఉంది. తాకట్టు టైం అవ్వక ముందే తినాలా లేదంటే తిట్లు తిన్నా వీడియోస్ చేసుకుంటా తిందామన్నా. ఏంటంటే బస్ ఒకటి ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందేమో. 24, 25, 26 అయితే మనం బుక్ చేసుకున్న నంబర్. ఇంకా ఎవరైతే రాలేదన్నమాట. ఈ బస్ కోసం ఎన్ని గొడవలు తెలుసా. అంటే లాస్ట్ కి బస్ అయితే ఎక్కేసాము. బస్ అయితే ఫుల్ ఖాళీ. కానీ బస్ అయితే ఫుల్ ఖాళీ ఉంది. అందుకు మార్నింగ్ 5:30 అంతా బస్ దిగాము. బస్ దిగిందా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేలానో నిద్ర లేదు కాబట్టి 10 వరకు పడుకొని నిద్రపోయాము. బస్ అయితే ఫుల్ రష్, అసలు గ్యాపే లేదు. మనం బుక్ చేసుకున్నాం కాబట్టి అంత మాత్రం ఉంది. ఫెస్టివల్ టైం కదా, బుక్ చేసుకున్నది మంచిది అయింది అనమాట. ఇంకా అలానే వచ్చి పడుకొని నిద్రపోయి 10కి లేసి స్నానం చేసి దోశ అయితే కాల్చిచ్చారు. ఇక్కడ చాలా ఫేమస్ అంట, ఇంట్లోనే చేశారు, చాలా బాగుంది. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.